ఎవరనుకుంటున్నారా? ఇదిగో మా మరిది గారండి. మా తరుణ్ వాళ్ళ తమ్ముడు అనమాట. ఈ అబ్బాయి కొడుకుదే పుట్టినరోజు అనమాట. ఎవరనుకుంటున్నారా? మా తోడుకోళ్ళు. ఇదిగో ఈవిడెవరనుకుంటున్నారా? మా ఆడబిడ్డ. ఆడపడుచు అండి. ఈ రోజైతే మామూలుగా ఉండదు. ఈ వంటకాలన్నీ మేమే చేసుకుంటున్నాం కాబట్టి చికెను, మటను, అలాగే గోంగూర, సాంబార్ అనమాట. ఈరోజు వంటకాలన్నీ అయితే మేమే చేస్తున్నామండి. ఫ్రెండ్స్ ఏం లేదు, శుభం అని చెప్పిందంతా కూడా ఏంటంటే మా తమ్ముడు లాజర్ కొడుకుది పుట్టినరోజు. నేను శుభమ్మని అలాగే మా బంధువులందరూ కూడా ఈ రోజు అయితే ఇక్కడికి వస్తా ఉన్నారు. మేము దాదాపు ఒక 100 మందికి అయితే భోజనాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు మామూలుగా ఉండదన్నమాట. ధూమ్ ధామ్గా బిర్యానీ, చికెన్, చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై, అలాగే కల్యా, గోంగూర, పెరుగు చట్నీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మా బంధువులు తిన్న తర్వాత బాగున్నాయి అంటారా లేదా బాగలేవు అంటారో మాకైతే తెలియదు, కానీ మేమైతే నెంబర్ 1గా చేయాలనుకున్నాం. ఒక ఫంక్షన్ అంటే మనం బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చుకొని అండ్ వంట మాస్టర్లను పిలిపించుకొని మనం ఇంట్లో వాళ్ళందరం కూడా కష్టపడి నాకు విధిగా వాళ్ళకు భోజనాలు అందిస్తే వాళ్ళు పోతా పోతా తిన్న తర్వాత అంటారు, అబ్బా ఏం పెట్టాడులే, అబ్బా ఏం తిన్నావులే, అబ్బా చికెన్ వేయలేదు, అబ్బా మొక్క వేయలేదు అని చెప్పేసి ఇలా వంకలు పెట్టి వెళ్ళిపోతా ఉంటారు. దయచేసి కష్టం ఉంటది, ఒక ఫంక్షన్ చేసుకునేవాడు వెనక కష్టం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నా కూడా తిని అబ్బా బాగుందని చెప్పేసి వాళ్ళని ఒకసారి మనం భుజం తట్టి వెళ్ళిపోతే చాలా సంతోషపడతారు. కాబట్టి ఓకే, ఈ రోజు మేమైతే చేస్తున్నాం. అయితే ఈ రోజు ఇంకొక విషయం ఏంటంటే మా కొడుక్కి వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ సైకిల్ అయితే గిఫ్ట్ గా ఇచ్చారు. సో కాంచనా కూడా ఉంది కదా తల్లి. ఎప్పుడు వచ్చావు నువ్వు? నిన్న వచ్చావా? మా అల్లుడు గారు రాలేదా? ఏడి ఓ ఇదిగో మా కాంచన అనమాట ఫ్రెండ్స్, మా పెద్ద కూతురు. వీళ్ళిద్దరు వచ్చారు. థ్యాంక్ యూ. అబ్బాయికి ఏమన్నా తెచ్చారు గిఫ్ట్లు? ఏం తెచ్చా? బట్టలు తెచ్చావా? తాతయ్య ఏదో బైక్ తెస్తున్నాను అబ్బాయికి. సైకిల్ తెచ్చారా? ఓకే ఓకే. అమ్మమ్మ తాతయ్య తెచ్చారా? బైక్ తెమ్మనకూడదు, నెక్స్ట్ ఇయర్ తెస్తారంట. నెక్స్ట్ ఇయరా? ఓకే ఓకే, నెక్స్ట్ ఇయర్ తెస్తారంట. మా పెద్ద కూతురు కాంచన అనమాట. అలాగే అడుగు మా పెద్ద అబ్బాయి నాగరాజు కూడా వచ్చాడు ఫ్రెండ్స్. ఇక మామూలుగా దుమ్ము దులుపుతాడు అనమాట. చూడండి, ఇదిగో మా పెద్ద అబ్బాయి నాగరాజు. అప్పుడే పరామర్శలు కూడా మొదలైనవి. ఇక ఫ్రెండ్స్ చూడండి, ఆనియన్స్ అండ్ ఇక చూడండి అల్లం, ఇగో వెల్లుల్లి ఇక రెడీ అనమాట. వంటకైతే సిద్ధపడ్డా, మేము అన్ని రెడీ చేస్తాం అనమాట. ధూమ్ ధామ్గా అయితే వంట రెడీ చేస్తా ఉంటాం. చెక్కలు తెచ్చారమ్మా, ఏదో ఒకటి కడుగు. ఈ రోజు అంతా మామూలుగా ఉండదు ఇంకా, కానీ అలా ఏదో ఒక చాకిటి. కరేపాకు అన్నీ చూడు అంటుందంటే కరివేపాకు. అలాగే చింతపండు నానేయండి. ఇదిగో చింతపండు నానేయండి. లెమన్ నిమ్మకాయలు ఓకే. అన్ని ఉన్నాయా? కొబ్బరి చిప్పలు, కొబ్బరి చెక్క, ఉల్లిపాయ మీద ఉల్లిపాయ వేడి తరగాలన్నమాట. ఆనియన్స్ చూడండి ఫ్రెండ్స్, చెక్కలు కూడా అవసరం లేదు, చెక్కలతో కూడా పని లేదు. ఇదిగో ఉల్లిపాయ మీద ఉల్లిపాయ పెట్టేసి ఇలా తరుగుతా ఉండాలి. చూడండి ఎలా ఉన్నాయి తరుగుడు, బాగుంది కదా. అంటే నాకు ఈ అడం చేతి వాళ్ళ అలవాట్లే. నేను ఎప్పుడో చానాలప్పుడు తరిగాను, ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో దొరకట్లేదు. ఒకప్పుడు మా నాన్న హోటల్స్ పెట్టేవాడు. హోటల్స్ లో మమ్మల్ని ఉల్లిపాయలు తరగమని కూర్చుంటే మా కళ్ళం నీళ్ళు వచ్చాయి అనమాట తరిగాలక. అది ఇప్పుడు మాకు ఆ ఎక్స్పీరియన్స్ అలవాటు ఉంది మాకు, అందుకే కొంచెం నేను ఆనియన్స్ తరుగుతా ఉన్నా. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా కొద్ది గొప్ప పనులు చేస్తానే ఉంటారులే. అది విషయం. ఇవైతే మేము చిన్నపిల్లలప్పుడు జరిగాము అనమాట. ఇప్పుడైతే మేము అలవాటు తప్పిందిగా, ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో అన్ని వంటలన్నీ కూడా మా ఇంట్లో మా ఆడపిల్లలే చేస్తా ఉంటారు. సో ఈరోజు ఎందుకో ప్రత్యేకంగా మేమే చేసుకోవాలనుకొని చేస్తున్నాం అనమాట. లేకపోతే మామూలుగా అయితే మన చిన్నోటికి పెద్దోటికి మాస్టర్నే పిలుచుకుంటే చేసుకోవాలి అని చెప్పి ఆలోచనతో మేమైతే ఈ రోజు అన్ని పనులు మేమే చేసుకుంటున్నాం అనమాట. అక్కడ మా ఉల్లిపాయలు వలుతా ఉంది, ఇక్కడ మా తమ్ముడు ఇక్కడ డబరాలు తీస్తా ఉన్నాడు. అటు చూడండి, మా తమ్ముడు డబరాలు తీస్తా ఉన్నాడు. అడుగు మా పెద్ద అబ్బాయి. వీళ్ళంతా ఇలా మన పనులు మనం చేసుకోవటం వల్ల మనకు కూడా కొంచెం హ్యాపీనెస్ కలుగు. పప్పు ఫ్రై
బావా ఓరక హడావుడి పడగాకు. అయిందా? ఏయ్ మనిషి పప్పాడు పోతే చాలా దాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ నువ్వు క్లాత్ లేకుండా చూసేవరకు చేసిన పని అంతా గతం అయిపోద్ది. ఏంటిది అది? కొబ్బరి. కానీ అబౌట్ 4 లీటర్లు ఇది. 4 లీటర్లు పట్టింది. 4 లీటర్స్. కాదు కాదు ఎన్ని మారిరా కొద్దిగా తరగాల, ఉల్లిపాయలు తరగాలి. ఇప్పుడు తీసి ఏం అవసరం లేదు. ఇంకా మాకెళ్ళి చూడబాకండి. మీ పనులు మీరు చూసుకోండి. మీ పనులు మీరు చూసుకొని వెళ్ళండి. ఏ రవీంద్రనాథ్ ఠాగూర్ వేసుకున్నా. పాట కూడా వీడియోలు వెనక్కి నువ్వు వెనక్కి ఇంకా నువ్వు ట్యాబ్ దాటి పట్టు. ఓకే ఓకే పేపర్లు రెడీ. పేపర్లు కావాలి. ఇంకా 15 కిలోలుగా రత్తాలు కొద్ది టమాటాలు పోయి. ముందుకు పోయిన వాళ్ళు కూడా వెనక్కి తిప్పుకొని వచ్చేసి ఎందుకు అర్థం కదా. సరిపోద్దా? ఓకే రెడీ. నువ్వు అన్నాడు ఖర్చు సరిపోద్ది.
అసలు దీనికి కొద్దిగా ఎక్కువైనా కూరలు తగ్గి కానీ లాజరమ్మా కానీ బిచ్చాలమ్మ ఏంది నువ్వు ఆ నుంచి అట్ట వచ్చి నువ్వు ఏంది అసలు నీ వ్యవహారం? మా తమ్ముడు ఎలా పంపించింది నిన్న నైటీ మీద వచ్చినావు ఆ నుంచి నువ్వు ఏమనుకోవాలి ఫంక్షన్? అవునా, ఇప్పుడు ట్రెండ్ మారిందా? ట్రెండ్ మారింది. మారింది అందుకే చదువుతున్నారు నైటీలు వేసుకుంటూ చెప్పారు ఇదిగో జాయిన్ చేస్తున్నాం, ఒకళ్ళని టీవీ వేస్తున్నాం, అడావుడి చేస్తున్నాం ఫ్రెండ్స్. పైన వాతావరణం బాగాలేదని అడావుడి చేసి తొందరగా చుట్టాను ధరం అని ఎక్కడ గుచ్చేది చెప్పు ఇంట్లో అయితే అర్థమైద్దిరా ఈడాడన్నా ఈ ఆర్థిక బతికేమన్నా మనలాగా ఏముందిరా మనకారంతే గుచ్చుకనే లేరేడా అట్టేం లేదంటావా? అయితే పాలకూర ఫ్రెండ్స్ చూడండి, పాలకూర, గోంగూర, సుక్కకూర, మెంతికూర అన్ని కలిపి అయితే ఈరోజు గోంగూర అయితే చేస్తున్నాము. అంటే అన్ని కూడా ఫ్రెష్ గా శుభ్రం కడుక్కోవాలండి, లేకపోతే ఎందుకంటే ఉసుక, మట్టి, అలాగే తొంగ పీసులు, గెరగ పీసులు అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా శుభ్రంగా చూడండి ఇలా ఫ్రెష్ గా శుభ్రంగా చేసుకోవాలి. చేసుకుంటే నలుగురు తినేది కాబట్టి చాలా ఫ్రెష్ గా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ప్రియమైన ప్రియ సంఘసులారా, ఈరోజు హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నంబూరి తరుణ్. ఈరోజు మన నారా భువనేశ్వర కాలనీలో నంబూరి లాజర్ గారి గృహం నందు కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ పనులు త్వరగా ముగించుకొని 10 నిమిషాల్లో ప్రార్థన స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ప్రార్థనలో పాలుపంపులు పంచుకోవాలని మనందరికీ కూడా మనం చేసుకుంటున్నాం. ఈ రోజు మా నిహంతు పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ మన కాలనీలో భోజనాలు ఉన్నాయి, అండ్ చుట్టాలకు ఉన్నాయి, అలాగే మా యూట్యూబ్ స్టార్స్ మాకు కూడా ఉన్నాయి, అందరికి కూడా భోజనాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా అడవుడి పడవద్దు, నిదానంగా ఒకళ్ళంటే ఒకరు తిందామండి. వంటలు కూడా రెడీ అవుతామండి సూపర్ గా. ఇదిగో మా తమ్ముడు వచ్చాడు మా ఊరు నుంచి, మా మరీ బాబు, అలాగే మా ఊడిజల నుంచి, అలాగే మా అల్లుడు నాని కూడా వచ్చాడు పిడుగురాల జానపద నుంచి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. బాగున్నారు అందరూ? అయితే ధూమ్ ధామ్ గా అయితే మామూలుగా లేదనమాట. ఇక్కడ మా కాలనీలో చాలా బాగా అయితే పండగ వాతావరణం అయితే ఉందన్నమాట. మరికొద్ది సమయంలో మా నిహంత్కి ఒక గిఫ్ట్ కూడా ప్రెజెంటేషన్ ఉంది. వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ అయితే గిఫ్ట్ కూడా ఒకటి ఇస్తా ఉన్నారు. ఆ గిఫ్ట్ కూడా మన కళ్ళారా చూసి తిలిగిస్తా ఉంది అందరూ కూడా. ఓకేనా? ఓకే డన్. కానీ గోంగూరలోనే అంత వేసినా కనపడదు. పచ్చిమిరకాయలు నీడలు తీయకుండా వేసాను. బాట్లేదు అన్ని ఒకసారి చేత మీరు ఆశీర్వదించబడినటువంటి వారు. ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ పగటి కాల సమయంలో ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా అని నువ్వు అడిగినట్లయితే, నువ్వు ఆశీర్వదించయ్యా అని నువ్వు ప్రార్థించినట్లయితే మనుషులు మర్చిపోతారు, మనుషులు మారిపోతారు, మనుషుల ప్రేమలో మార్పు కనబడుచున్నదే. ఈ రోజు మనల్ని ప్రేమించిన వాళ్ళు రేపు ద్వేషించవచ్చు, ఎత్తి కింద పడవచ్చు. ఆహా ఓహో అని పొగిడిన వాళ్ళే ఇటువంటి మాట కూడా మాట్లాడవచ్చు. పేతురు గారు అన్నాడు కదా, అట్లా తెలియదా మీకు?
నీటి మీద నడిచాడు కదా, గాలి తుఫాను గద్దించినప్పుడు చూశాడు కదా. దేవుడు నన్ను మర్చిపోయాడు, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, అనుభవిస్తున్నాను, ఎంత నిందలు అనుభవిస్తున్నాను, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి మనం పురిలాలు అప్పుడప్పుడు వాపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కనుక దేవుని వాక్యం చెబుతుంది, ఆయన నిన్ను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని మర్చిపోలేదు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. ప్రేమించి మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి పిల్లల్నిచ్చాడు, మంచి చేతి పని ఇచ్చాడు. ఏమండి, యేసోబును ఆశీర్వదించినటువంటి దేవుడు, యేసోబును ఆశీర్వదించిన దేవుడు, తన 2 కుమారులను ఆశీర్వదించిన దేవుడు. ఈ దేశమందు పరవాసుగా వచ్చినటువంటి మనల దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఎంతగా నిన్ను ఆశీర్వదించాడంటే, కొంతమంది అంటారు ఏం మేలు చేశాడండి దేవుడు నాకు అన్నట్టు వాపోతూ ఉంటారు. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది గొప్ప ధన్యత, గొప్ప భాగ్యత, గొప్ప ఆశీర్వాదం. వాళ్ళమ్మ దేవుని కొరకు పెంచింది, మోషేను దేవుని కొరకు పెంచింది, అహరోను దేవుని కొరకు పెంచింది. నిన్ను ఆశీర్వదిస్తాడు. శపించుడు అతనికి ప్రీతి గనక అది వారిని ఎత్తి మీద కూర్చును అన్నాడు. ప్రార్థన తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుని మాటలు మేలు కలిగించే మాటలు, ఇవి నొప్పించేవి కాదు, భయపెట్టి మరి సైకిల్ దగ్గర ఏమైనా ఫోటో దిగుతారేమో, వారు కూడా వస్తే మంచిదని అనుకుంటున్నాను. వస్తే 8వ అధ్యాయం 33వ వచనంలో జ్ఞానమును ఎలా సంపాదించుకోవాలంటే, నా పిల్లలారా నాకు జ్ఞానము ఘోషించకూడదు, వివేకము కేకలు వేయకూడదు. ప్రార్థన అంటే మనము భయము కలిగి ఉండాలి. అరే ఇటువైపు రండి రే, కొంతమంది ఇటువైపు రండి. ఈ యొక్క నా తండ్రి సమయంలో చిన్న బిడ్డ నిహాన్, నా తండ్రి నిన్ను అడుగగా వేచి ఉండగా కనిపెట్టుచుండగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అందరికీ లాజర్ గారి కుటుంబం ప్రేమ ఇందుని ఏర్పాటు చేశారండి. మరి ఇప్పటి వరకు మీరు ఎంతో అరే ఏది నోరు తెరుతున్నాయా?
గారు తాతయ్య గారు అంట. అమ్మమ్మ గారు తాతయ్య గారు వాళ్ళు కూడా ముందుకు రావాలని ప్రేమతో. ఇద్దరు నిలబడండి. చికెన్ నీకు మరి ఏం నెలకొండ అబ్బో వేసి చేయాలి. వద్దా వద్దన్న వాళ్ళు నేను తీస్తా ఎక్కువ ఎప్పుడైనా సరే వద్దన్న వాళ్ళని తీస్తా. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి ఇంకా వీడియోస్ వస్తాయి. కిందకే పెట్టి చెప్పాలి. నువ్వు చెప్పు. మీ ఇద్దరు అవ్వా మనమడా మనమడా అచ్చిత అచ్చిత ఇది మాత్రం తొండి నాకు కూర పెట్టలేదు స్వామని ఉట్టిదే ఇదిగో పెరుగుతో తినమని పెరుగు పెట్టింది. ఇది న్యాయమా చెప్పండి? చెప్పు అక్క, నీకు అడిగి మాకు ఎవరు ఎక్కువ అన్నారు చెప్పు. ఎప్పుడు నీ అడుగు జాడల్లో మేము ఉంటాం, కాకపోతే జనంలో కనిపించలేదేమో కానీ తర్వాత నేను బాగా చూసుకుంటాను, ఇబ్బంది లేదు అనమాట. మొక్కంటి గారు వచ్చారనమాట. కళ్యా కావాలా సాంబార్ కావాలా? సాంబార్ నువ్వు కావాలి. ఏం కావాలా? నేను ఎందుకు చెప్తాను ఏమంటే మనకు కలిగి కానీ నేను ఎందుకు వెళ్ళాను మొక్కలా అన్నా నువ్వు సింపుల్ గిట్రా బట్ట బావా నీకు అది చేస్తారా? నవ్వుతావేంది? అది తీసుకెళ్ళి ఇప్పుడు ఏం కావాలరా? వేసుకో బావ కట్ట. ఏంది బా సిగ్గుపడతావు? రాజు బావ అవునా? ఎంత రాజ్యం ఉంటుందా? సూపరా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా జయ అలాగే తులసక్క ఈరోజు మా నిహాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము పిలిస్తే ఇక్కడికి వచ్చారు చక్కగా. అక్క వచ్చినందుకు థ్యాంక్ యూ. నా మాటను గౌరవించి అలాగే జయ చెల్లి థ్యాంక్ యూ రా చెప్పిన. తినండి. బాగున్నాయా? నీళ్ళ బాటలు అనుమతిరా. మాయరా వేసోదా తిందా?
రాను బాను ఒకరు కదా పోయేతో వాడు అడగలే ఎంత అంటే పోయింది 7,000 అని చెప్తున్నాను. గాలి ఏడి అది అదేనా గాలి ఏడబ్బాయి పోయేటప్పుడు వాళ్ళు చిరానికి వచ్చి అన్ని బాగానే ఉన్నాయి కానీ తినాలనిపించదు. బాగానే ఉంది కానీ నువ్వు కేక్ పెట్టలేదు. కేక్ ఉందిలే తర్వాత నాకు ఎందుకు చంపాలనుకున్నారంటే కేక్ పెట్టలేను నాకు. ఈ కేక్ కావాలా అందుకే అలిగావా? అందుకే అలిగాను. సగం తిని అలగకూడదు, తిను మొత్తం తర్వాత తిందు. కేక్ పెట్టిందాక అసలు పెడతా సగం తింటా. అయిపోయింది, ఒక రౌండ్ అయిపోయినాయి బాబు. ఇందాక వెనక్కి తిరుగు ఏ సంగతిలో రండి రండి అందరు ఇటు రండి. అది కాదమ్మా తీసుకో. అనూష అనూష మరి అమ్మ నాకు పేరు అనుష వద్దా అన్నది అంటావు తల్లిగా తిన్నా రా అన్నం తింటావమ్మా? ఓట్లు ఏంది అసలు అసలు అందుకే వాడు ఎప్పుడు కూడా ధనవంతులాగా ఉంటాడు. ఆడినత్త అసలు మాకు ఆడినత్త అసలు వచ్చి ఆ తాగుపడితే మళ్ళీ ఆడికి పోతే ఇప్పుడు వచ్చి మనకి అంతే కదా జరిగింది. వచ్చేదాన్ని పని చేయబడి పోటీ మరి ఎలా ఉందిరా? బాగా చల్లగా ఉంది. వచ్చి అర్థం కాడికి పోయి తాళ్ళు దూకొని ఇదిగో నీకు ఇడా సీట్లేగా కావాల్సింది తలకాయని తెచ్చుకోపో. చూసారా ఫ్రెండ్స్, చూసారా ఎలా చెబుతుందో శుభమని. ఇడికాయతలు తెచ్చుకోవాలంట నేను.